హాయ్ ఎవ్రీవన్, అందరికీ హాయ్ హాయ్ అండి. ఇప్పుడు డిన్నర్ టైము సో మాకు డైలీ ఆల్మోస్ట్ టిఫిన్సే ఉంటుంది అనమాట. నైట్ టిఫిన్స్ లైక్ చేస్తాము, లేకుంటే జొన్న రొట్టె, పెసరట్టు వేస్తున్నాయి. ఇప్పుడైతే ఎక్కువ శాతం పెసరట్టే వేస్తుంటా కదా, మార్నింగ్ నైట్ కూడా. చాలామంది అనుకుంటూ ఉంటారు, అడుగుతున్నారు కూడా, ఎక్కువ పెసరట్టుతో చంపేస్తున్నారు అని. కానీ పెసరట్టు ఎంత మంచిది నాష్టాలకు, బ్రేక్ఫాస్ట్, డిన్నర్, మీరు ఎప్పుడైనా కూడా దోశ, ఇడ్లీ వాటికంటే కూడా పెసరట్టు అనేది ఎంత మంచిది, ఎందుకు మంచిది అనేది నేను ఫుల్ వీడియో మీకు ఎప్పుడైనా నా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను నా టైం ఉన్నప్పుడు. ఎక్కువ శాతం మా ఇంట్లో పెసరట్టే నడుస్తుంది. ఆ విషయం అదే అడుగుతున్నారు అందరూ, ఎప్పుడు పెసరట్టు అంటారు అని. చూడండి ఎంత మంచిగా వస్తుందో, చక్కగా పెసరట్టు నేను ఏం మిక్స్ చేయలేదు దీంట్లో, ఓన్లీ పెసలు అంతే. పెసలతో వేస్తే చాలా మందం వస్తుంది, దోశ మంచిగా రాదు అనుకునేటోళ్ళకు చూడండి ఎంత పతల వేసిండు నేనైతే దోశను. ఇంత పతల వస్తుంది, మంచిగా వస్తుంది అన్నమాట. ఇంకా కూడా పతల వస్తుంది, ఇప్పటికే చాలా పతల వచ్చేసింది. ఇక చూడండి పేపర్ లాగా ఉంటుంది, ఎంత పల్చగా, అంత పలుచగా మంచిగా వస్తుంది అనమాట. రాదు అనుకునేటోళ్ళ కోసం చెప్తాను. చాలామంది అనుకుంటారు కదా పెసరట్టు మంచిగా రాదు, పలుచగా రాదు, ఇట్లా పతలా రాదు కదా, దొడ్డు వస్తుంది, మందం వస్తుంది అనుకునేటోళ్ళ కోసము చూపిస్తున్నాను అనమాట. మీరు నెయ్యి అయినా వేసుకోండి, ఆయిల్ అయినా వేసుకోండి, ఏదైనా సరే వేసుకొని చక్కగా కాల్చుకోండి, రోస్ట్ మంచిగా చేసుకోండి, చాలా బాగుంటుంది. అల్లం చట్నీతో బాగుంటుంది, మంచిది కూడా హెల్త్కి. బట్ లేదు అల్లం చట్నీ అవసరం లేదంటే మీ ఇష్టం, పల్లి చట్నీతో తినొచ్చు, లేదు అంటే టమాటా కొత్తిమీర పచ్చడి చేసుకొని తినొచ్చు, లేదు అంటే ఇంట్లో ఉన్న సంవత్సరం అంతా నిల్వ పచ్చడిలు ఉంటాయి కదా, అవి కూడా ఎంచుకోవచ్చు. మన ఇష్టం, కర్రీస్ ఉంటే కర్రీస్ తినొచ్చు, చికెన్తో తినొచ్చు, మన ఇష్టం ఎట్లయినా తినొచ్చు అనమాట. కానీ చాలా అంటే రోజు తిన్నా కూడా మనకి ఏమీ నష్టం కలిగించని, మంచి మేలు లాభం కలిగించే ఏకైక నా దృష్టిలో పెసరట్టు అండి. మీరు కావాలంటే నేను ఫుల్ వీడియో పెడతాను అనమాట పెసరట్టు గురించి. ఇప్పుడు ఎక్కువ శాతం చాలామంది ఎప్పుడు పెసరట్టు అంటున్నారు అనేటోళ్ళ కోసమే నేను మళ్ళీ ఈ వీడియో, ఇది షార్ట్ వీడియో చేస్తున్నాను అనమాట. తిప్పేసుకోండి ఇట్లా ఇంకొక సైడ్కి, అటు సైడ్ కొంచెం పిండి లేకుండా ఏమన్నా కొంచెం ఒకసారి అట్లా జస్ట్ 1 సెకండ్ తిప్పేసుకుంటే పెసరట్టు రెడీ అయిపోతుందండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. లైక్, షేర్, కామెంట్ ప్లీజ్. థ్యాంక్ యూ, బాయ్.